వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. ముక్కలు ముక్కలు చేసుకొని బాగా తొడిచి ఆరబెట్టానండి కాసేపు. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ ఉప్పు వేసానండి. కారం, ఇది మెంతి పిండి అండి, ఇది ఆవు పిండి, ఆవాలండి, ఆవాలు, ఆయిల్ పోస్తున్నానండి నేను. దీంట్లో కొద్దిగా ఆయిల్, పసుపు, ఆవాలు, ఇంగువండి కొద్దిగా వేసాను అనమాట. ఎందుకంటే ఆవాలు కొంచెం పైన బాగుంటుందని వేసాను అనమాట. ఆయిల్ దీంట్లో పచ్చి ఆయిల్ పోస్తున్నాను అనమాట. ఓకేనా? నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ పవన్ కుమారి కుకింగ్ టిప్స్. వేడిగా ఉందండి, చల్లారేంత వరకు పెట్టానమాట. ఓకేనా? ఇది బాగా వేడిగా ఉంది, చల్లగా అవ్వాలి అప్పుడే, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇంకా ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలుపుకోవాలన్నమాట. వావ్! చెయ్యి కారం మళ్ళీ ఎలా ఉంటుందో నా చెయ్యి మళ్ళీ పాంబో మొఖం దొరుచుకుంటే అయిపోతుంది మళ్ళీ కదా ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరెవరికి ఆవకాయ ఇష్టమో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మన పచ్చడి ఏమో రెడీ అయిపోయింది. ఇంకా ఇది బాగా ఆయిల్ కానీ మొత్తం మసాలాలో నానబెట్టాలి బాగా. మనం రోజు కలబెట్టాలండి. ఇప్పుడు నా చెయ్యి పనికి వస్తుందో పనికి రాదో భయం వేస్తుంది. చాలా బాగా కుదిరిందండి, అన్నీ సెట్ అయింది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.